Hello everyone, welcome back to my channel English Grammar with Shilpa. In this video, let's discuss articles in English grammar. Articles are most used words in the English language. There are three words which we describe as articles. Let us learn what they are and their correct uses in this video. Articles. An article is a word used to modify a noun which is a person, place, idea or object. They functions as adjectives. What is an adjective? Adjective is a word which describes noun. Noun ni describe చేసేదాన్ని మనం adjective అంటాం. అలానే articles also denotes or describes noun. Articles కూడా noun ని describe చేస్తుంది. It is used before the noun to show whether it refers to something specific or general. దేన్నైనా స్పెసిఫిక్గా లేదా జనరల్గా రెఫర్ చేస్తామా అని తెలుసుకోవడానికి నౌన్కి ముందు ఆర్టికల్స్ని యూస్ చేస్తాము. డిపెండింగ్ ఆన్ దీస్ పాయింట్స్ ఆర్టికల్స్ ఆర్ ఆఫ్ త్రీ కైండ్స్. ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని ఆర్టికల్స్ని త్రీ కైండ్స్గా చెప్పొచ్చు. దే ఆర్ ఏ, యాన్, ది. యాజ్ పర్ ద యూసేజ్ దీస్ ఆర్ కేటగరైజ్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్. మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఈ ఆర్టికల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్గా కేటగరైజ్ చేస్తాం. Let's see them. Types of articles. First, indefinite articles. It includes a, an. Second, definite articles. It includes the. Let's discuss these types of articles in detail. Indefinite articles. Indefinite articles does not refer to specific or particular things. దేన్నైనా స్పెసిఫిక్గా లేదా పర్టికులర్గా పాయింట్అవుట్ చేయము, దానిని మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. అప్పుడు ఏ లేదా యాన్ యూస్ చేయాలి. సెకండ్, డెఫినెట్ ఆర్టికల్స్. డెఫినెట్ ఆర్టికల్స్ రెఫర్స్ టు ఏ స్పెసిఫిక్ ఆర్ పర్టికులర్ థింగ్స్. దేన్నైనా స్పెసిఫిక్గా లేదా పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తే దానిని మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాం. అప్పుడు ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేయాలి. లెట్స్ సీ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ బోత్ ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ డెఫినెట్ ఆర్టికల్. Indefinite article. Example, I want a bag. Suppose let's think there are 10 bags. ఒక 10 bags ఉన్నాయి అనుకుందాం. ఈ ఎగ్జాంపుల్లో I want a bag అంటున్నాం. We are not mentioning to any specific bag. We are saying just a bag. స్పెసిఫిక్గా ఏ బ్యాగ్ అని మనం మెన్షన్ చేయట్లేదు. సో ఇక్కడ నౌన్కి ముందు ఇండెఫినెట్ ఆర్టికల్ యూస్ చేయాలి. బ్యాగ్ అనే నౌన్కి ముందు ఇండెఫినెట్ ఆర్టికల్ అయిన ఏని యూస్ చేయాలి. మరి ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ, యాన్ రెండు ఉన్నాయి కదా, మరి ఏని ఎందుకు యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం ఫర్దర్గా తెలుసుకుందాం. నెక్స్ట్, డెఫినెట్ ఆర్టికల్లో ఇన్ కేస్ ఇఫ్ వీ వాంట్ ఎ పర్టికులర్ బ్యాగ్ దెన్ వీ సే ఐ వాంట్ ద సెకండ్ బ్యాగ్. ఇక్కడ పర్టికులర్గా సెకండ్ బ్యాగ్ అని మెన్షన్ చేసి అడుగుతున్నాం. హియర్ వీఆర్ పర్టికులర్లీ మెన్షనింగ్ దట్ వీ వాంట్ ద సెకండ్ బ్యాగ్. సో ఇక్కడ బ్యాగ్ అనే నౌన్కి ముందు ది యూజ్ చేయాలి. నెక్స్ట్, indefinite articles are used with general singular countable nouns. Countable nouns అంటే ఏంటి? Nouns that can be counted are called countable nouns. వీటిని అయితే మనం కౌంట్ చేయగలమో వాటిని మనం countable nouns అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పెన్సిల్, an apple, ఏ బనానా. ఇలా వీటినైతే మనం కౌంట్ చేయగలమో, సపోజ్ ఒక 5-6 పెన్సిల్స్ ఉన్నాయి లేదా ఒక డజన్ యాపిల్స్ ఉన్నాయి, ఇలా వీటిని మనం కౌంట్ చేయగలమో వాటికి ముందు మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అయిన ఏ ఆర్ యాన్ని యూస్ చేయాలి. One more example, I do not own a bike. In this sentence, bike is a singular noun that is not specific. So, bike ki mundu a ane indefinite article ni use cheyali. Definite articles can be used both with singular, plural, countable or uncountable nouns. Ante countable, ఏదైనా కౌంట్ చేయగలిగిన వాటిని లేదా uncountable, కౌంట్ చేయలేని వాటికి డెఫినెట్ ఆర్టికల్ అయిన దీన్ని యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ది లయన్స్, ది మూన్, ది వెస్ట్, ద వాటర్ ఈస్ క్లియర్. వాటర్ అనేది మనం కౌంట్ చేయలేం కదా, ఇట్ ఈస్ అన్కౌంటబుల్. సో ఇక్కడ ది వాటర్ ఈస్ క్లియర్లో ది అనే డెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేయాలి. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఇండెఫినెట్ ఆర్టికల్స్లో ఏ, యాన్ని ఎప్పుడు యూస్ చేయాలో తెలుసుకుందాం అనుకున్నాం కదా, ఇప్పుడు ఆ పాయింట్ని మనం డిస్కస్ చేద్దాం. వెన్ టు యూస్ ఏ, యాన్. ఆల్ఫాబెట్స్లో టోటల్ 26 లెటర్స్ ఉంటే అందులో 5 వోవెల్స్ అండ్ 21 కాన్సోనెంట్స్ ఉంటాయి. ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఆర్ యూస్డ్ విత్ జనరల్ సింగులర్ నౌన్స్, బట్ ద డిఫరెన్స్ ఈస్ A is used when a word is beginning with consonant sound and an is used when a word is beginning with
ఓవెల్ సౌండ్. ఏదైనా వర్డ్ కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అయితే ఏ యూస్ చేయాలి, అలానే ఏదైనా వర్డ్ ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయితే యాన్ యూస్ చేయాలి. కాన్సోనెంట్స్ ఆర్ B, C, D, F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T, V, W, X, Y, Z. అలానే 5 ఓవెల్స్ ఆర్ A, E, I, O, U. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ మ్యాన్, ఏ గర్ల్, ఏ బ్యాగ్. అలానే యాన్కి an యాపిల్, an egg, an ఐస్ క్రీమ్, an ఆరెంజ్, an umbrella. Sounding is very important for usage of a and an. A, E, I, O, U sound is vowel sounding. ఇక్కడ A, E, I, O, U ని మనం A, E, I, O, U గా యూస్ చేయాలి. ఇక్కడ ఏ ఎగ్జాంపుల్స్లో మరి ఏ యూరోపియన్, ఏ యూనివర్సిటీ, ఏ 1 రూపీ నోట్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే these all start with consonant sound, so we use a before these words. అలానే an examples లో if we observe the word our, h is silent here. It starts with vowel sound. We don't say hour, we say our. hour అనం కదా, our అంటాం ఎందుకంటే vowel ముందు వచ్చిన సౌండ్ సైలెంట్ ఇక్కడ. అలానే an honor అంటాం, హానర్ అనం కదా, సో ఇలాంటి వర్డ్స్కి యాన్ యూస్ చేయాలి. In our next video, we will see when to use and when not to use the definite article the. If you like my video, please like, comment, share and subscribe to my channel English Grammar with Shilpa. Thanks for watching.